సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు రాజు కులకర్ణిచే సనాతన ధర్మ ఆనవాయితీగా శ్రీ కోదినామ సంవత్సర పంచాంగ శ్రవణం జరిపించుకున్నారు. తదుపరి ఆర్యవైశ్య సంఘం తరపున శ్రీ కోదినామ సంవత్సర పంచాంగాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు బుద్ధ మహేందర్, గుబ్బా రఘురాములు, మడిపడిగ శేఖర్, చిగుళ్లపల్లి వెంకటేశం, బుద్ధ రమేష్, బుద్ధ చిన్నసత్యం, ఇంటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, పేర్ల సత్తయ్య, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవాలయ అభివృద్ధికి అందరూ పాటుపడాలని మన సావాచాక్రమణ కోరుకుంటూ హిందూ బంధువులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణం మొదలు పెడదాం. క్రోధినామ సంవత్సరం శోభకృతమై క్రోధులకు మొదలు పెడుతున్నాం. పేరులోనే క్రోధం అన్నది. ఆ క్రోధం అంతా కూడా పెరిగిపోయి మనశ్శాంతితో, సహనముతో, ఓపికతో ఈ సంవత్సరం అందరూ ఉండాలని మొదట సూచన చేసుకుంటూ, ఎందుకంటే పేరులోనే క్రోధం ఉన్నది. ఆ క్రోధం ఈసారి మంగళవారంతో కూడుకొని వచ్చింది. మంగళవారం అంటేనే కుజుడు, విద్యుత్కి సంబంధించినటువంటి అధిపతి, అగ్నికి సంబంధించినటువంటి అధిపతి కుజుడు. కాబట్టి క్రోధము, కుజుడు రెండవ పాపగ్రహము, ఇది క్రోధము. ఈ రెండు కూడా ఈ సంవత్సరం విశేషంగా అందరికీ కూడా కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా దూరముచ్చుకుంటూ సహనంతోని, ఓపికతోని ఈ సంవత్సరాలంతా గడపాలని మొదటిగా విన్నపం చేసుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఉగాది పంచాంగ శ్రవణ ఫలితాలు మొదలు పెడదాం. శ్రీ కళ్యాణ ప్రవహం త్రివహనం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యంద్రాం ఆయుధ వృద్ధికరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రవృతం నానాకరణ సుసాధనం సుముచితం పంచాంగమాకరణితాం. పంచాంగము అంటే 5 అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంగాలనే పంచాంగము అంటాం. మనం ఏ శుభకార్యం చేసినా, ఏ ధర్మకార్యం చేసినా, ఏ యాత్రికం చేసినా, ఏ తొట్టెలను మొదలుకొని షోడశ కర్మల వరకు కూడా ప్రతిదీ మనం తిథివారి నక్షత్ర యోగ కరణాలు చూసుకొని మొదలు పెడతాం. అలాంటిది మరి ఈ సంవత్సరం పంచాంగం ఏ విధంగా ఉంది అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాను. మా శక్తి కొలది గురుదేవతల అనుగ్రహం మనకు ఎంతవరకు ఉందో నా యొక్క జ్ఞానాన్ని అనుసరించి పంచాంగం చెప్తున్నాను. క్రోధినామ సంవత్సరము ఈ వారము మంగళవారం మొదలైంది ఉగాది కాబట్టి ఏ సంవత్సరమైనా కూడా ఏ వారంతో మొదలవుతుందో ఆ వారాధిపతి రాజుగా చెప్పబడుతుంది. నవనాయకులు అంటారు. నవనాయకులు అంటే క్యాబినెట్. ప్రతి సంవత్సరం కొత్త క్యాబినెట్ ఏర్పాటు అవుతుంటుంది పంచాంగంలో కూడా దేవతలకు సంబంధించి. ఈ సంవత్సరము మంగళవారంతో మొదలైంది కాబట్టి మంగళవారం అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరానికి రాజు. తర్వాత మంత్రి శనేశ్వరుడు, ఇది కూడా పాపగ్రహమే. 9 గ్రహాల్లో 7 పాపగ్రహాలు రాజ్యాధికారం అవుతున్నాయి, 2 మాత్రమే శుభగ్రహాలు ఉన్నాయి. కాబట్టి మొదట చెప్పినట్టుగా ఈ సంవత్సరం చాలా ఓపికతో, చాలా సహనంతో ఉండాలి. అందరూ కూడా చెప్పడం మళ్ళీ చెప్పడం అవుతుంది. నాకు తెలిసి గంట సేపులో నేను 100 సార్లు ఈ మాట అంటుంటుంది. ఈసారి అందరు సహనం ఓపికతో ఉంటే ఈ సంవత్సరం క్రోధు, రాజవాహనము నావ, మంత్రి శనేశ్వరుడు, సేనాధిపతి శనేశ్వరుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు అయినందువలన ఖర్చు, ధాన్యానికి సంబంధించి రైతులకు ఉపశమనం అయ్యేటటువంటి వార్త ఒకటి. ధాన్యాధిపతి మేఘాధిపతి కూడా శని. మేఘాధిపతి అంటే వర్షానికి సంబంధించిన అధిపతి శని. శని పాపగ్రహం కాబట్టి ఫలితాలు తక్కువగా ఉంటాయి. వర్షాలు కూడా మోతాదులో ఉండేటట్టు ఉంటాయి. రసాధిపతి గురువు. నీరసాధిపతి కుజుడు. పశుపాలకుడు యముడు. పోయినసారేమో కృష్ణుడు పశుపాలకుడు, ఈసారి యముడు. యముడు అంటేనే ప్రాణ సంకటం కాబట్టి కొద్దిగా పశువుడు బలరాముడు. ఇదొకటి కొద్దిగా శుభగ్రహం. బలరాముడు అంటేనే కాపాడేవాడు.